కబాలి సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో ఎంత వినయంతో భర్తను ప్రోత్సహించిన భార్యగా మంచి మన్ననలు పొందింది. అంతేకాదు చాలా మంది విమర్శకులు ఈమెను బహుజనుల ఆరాధ్యంగా కొలిచే మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాపులేగా అభివర్ణించారు. కానీ ఆప్టే ఆ విలువను ఎన్నో రోజులు ఉంచుకోలేదు. ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో విడుదలైన పచ్చది సెక్స్ వీడియో ఒకటి లీక్ అయింది. ఈ వీడియోని చూసిన వారు తప్పకుండా రాధికా ఆప్టే గురించి మాట్లాడుకుంటారంటే అతిశయోక్తి లేదు. అంత న్యూడ్ గా నటించిందా రాధికా ఆప్టే అని అనక మానరు. ఇక గతంలో బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో మెరిసిన రాధికా ఆప్టే ఆ మధ్య తెలుగు సినిమాల్లో మహిళల్ని పట్టించుకోరు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తెలుగు ఇండస్ట్రీలో అందరితో తిట్టించుకుంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ పారంజిత్ దర్శకత్వంలో నటించే ఛాన్సును కొట్టేయడమే కాకుండా మంచి నటనతో అందరి మన్ననలు పొందడమే కాకుండా ప్రపంచంలో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. రజనీకాంత్ తో పనిచేసిన తన అనుభవం గురించి మాట్లాడుతూ రజనీతో సినిమా చేయడం తాను జీవితంలో మరిచిపోలేని విషయం అంటూ తాను తొలి రోజు షూటింగ్ కు అనుకోని కారణాల వల్ల లేటుగా వెళ్లిన సందర్భాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో రజనీ తన కోసం వెయిట్ చేయడమే కాకుండా తనను ఎంతో ఆప్యాయంగా పలకరించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అటువంటి సంస్కారం టాలీవుడ్ హీరోలకు లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతగా సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా నగ్నంగా నటించేసింది. ఈ లఘు చిత్ర షూటింగ్ స్పాట్ నుంచి అమ్మడి నగ్న వీడియో లీక్ అవడం, అది ఇంటర్నెట్ అంతా వ్యాపించడం, పైగా తాను నటినని పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి అలా చేశానని తనని తాను సమర్థించుకోవడం అన్ని జరిగిపోయాయి. ఇక కొత్తగా జిక్యూ అనే మ్యాగజైన్ కి ఫోటోషూట్ చేసింది ఈ భామ. ఆ మ్యాగజైన్ కి ఏ హీరోయిన్ ఫోటోషూట్ చేసినా అందాలు ఆరబోయాల్సిందే. అదే ఆ మ్యాగజైన్ ప్రత్యేకత. అందాల తార అందాలు చూసేందుకు ఈ మ్యాగజైన్ కొంటారు జనాలు. అయితే రాధిక సైతం ఆ మ్యాగజైన్ కోసం పోజులిచ్చింది. అది కూడా హాట్ గా. ఇలా రెచ్చిపోవడం రాధిక ఆప్టేకు కొత్తేమీ కాదు. వరుణ్ ధవన్ బద్లాపూర్ లో కూడా తెగ ఎక్స్పోజింగ్ చేసింది. రాధికా ఆప్టే ఇలా నగ్నంగా శృంగార దృశ్యాల్లో నటించడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీడియో లీకేజీ వెనుక ఎవరున్నారన్నది పక్కన పెడితే అందరూ పర్చది గురించే, రాధికా గురించే మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి వీడియో లీకేజీ వెనుక కారణం ఏముంటుందన్నది ఇప్పుడు ప్రశ్న. అఫ్ కోర్స్ మార్కెట్ లో దేనికి క్రేజ్ ఎక్కువగా ఉంటుందో అదే పాలసీ అవలంబించడం దర్శక నిర్మాతలు, కానీ అదే పద్ధతిలో సినీ హీరోయిన్లు కూడా ఫాలో అవడమే కాస్త విస్మయానికి గురి చేసే విషయం. వారి లక్ష్యం కూడా అదే. నిజానికి ఈ సినిమా పూర్తయి ఏడాది గడుస్తుంది. కేవలం ఫిలిం ఫెస్టివల్స్ కోసమే ఈ సినిమాను రూపొందించారు. భారత్లోని థియేటర్లలో విడుదల చేయాలన్న ఆలోచనే వారికి లేదు. అయితే ఇటీవల ఆ చిత్ర బృందం ఆలోచన మారిందట. ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ బరిలో నిలపాలని భావిస్తున్నారట. అయితే ఎప్పటి సినిమానో ఇప్పుడు విడుదల చేస్తే ఎవరూ పట్టించుకుంటారు? పైగా ఇది ఆర్ట్ సినిమా. అందుకే దీనికి విపరీతంగా హైప్ క్రియేట్ చేసి బయర్లను వలలో వేసుకోవాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అందుకే వ్యూహం ప్రకారమే ఈ సీన్లను విడుదల చేశారని బాలీవుడ్ లో చెవులు కోరుకుంటున్నారు. పైగా రాధికా ఆప్టేకు దక్షిణాదిలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే పక్కా వ్యూహం ప్రకారం శృంగార సన్నివేశాలను ముందుగా విడుదల చేసి తర్వాత సినిమా విడుదల చేయాలన్న భావనలో నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.